అంటే ఇది 470(1)(2) కదా. ఆ 1/4 డాక్యుమెంట్లో రిజిస్టర్ చేసినప్పుడు నార్థన్ బౌండరీ రామాలయం అని రాస్తుంది. అలాగే ఇంకో డాక్యుమెంట్ 6252/1991 కడితల దేవానమ్మ ఆవిడ కొనుక్కుంది. ఆవిడకి కూడా నార్థన్ బౌండరీ ఆఫ్ ద సర్వే నెంబర్ ఈజ్ రిటర్న్ యాజ్ సైట్ ఆఫ్ రామాలయం. టెంపుల్ లొకేషన్ ఇది క్లియర్గా ఉంది, మీరు ఒకసారి షూట్ చేసుకోవచ్చు. తహసీల్దార్ గారి రిపోర్ట్ ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది కాక ఇందాక చెప్పాను కరెంటు బిల్లు మాణిక్యాలరావు గారి కుటుంబ సభ్యులు 50 సంవత్సరాలుగా రామాలయం పేరు మీద ప్రభుత్వం వారి ఎలక్ట్రిసిటీ బోర్డు ఇస్తుంది. అక్కడ గొంతేనమ్మ మందిరం అని కానీ ఏమీ లేదు, దాని మీద రామాలయం అని ఉంది. ఇందులో కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రామాలయం అని ఉంది, గోడ మీద రామాలయం ఉంది. అదర్వైజ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో గుడి అని ఉంది. సో అది ఖచ్చితంగా హిందువుల దేవాలయానికి సంబంధించిన స్థలం. అక్కడ క్లియర్గా రామ లక్ష్మణ సీత హనుమాన్ 4 విగ్రహాలు అక్కడ స్పష్టంగా నేటికి ఉన్నాయి. మరి అది తీసి మరి ఎక్కడో పెట్టేయడానికి భయపడ్డారో ఏంటో తెలియదు. ఇంకా ఈ రోజుకైతే ఉన్నాయి, మొన్నటికి. మరి ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా క్లోజ్ చేశారు కాబట్టి ఉండే ఉంటాయని నేను అనుకుంటున్నా. సో అక్కడ ఆ రోజు ఉగాది రోజు నేను చాలా స్పష్టంగా పునరుద్ఘాటించింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ రామాలయం కడతాము అని. ఆ తర్వాత నేను రాజకీయాలకి సంబంధం లేకుండా పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయకుండా, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మరే పార్టీ అయినా కావచ్చు, పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా శ్రీరాముణ్ణి ఆరాధించే నాన్ పొలిటికల్ సంస్థలు, ఆ సంస్థలు కూడా సంస్థాపరంగా కాకుండా, సంస్థాపరం అంటే మళ్ళీ రాజకీయాలు వస్తాయి. విశ్వ హిందూ పరిషత్ ఉంది. విశ్వ హిందూ పరిషత్తులో అంటే రామభక్తులు సముదాయం అది. విశ్వ హిందూ పరిషత్తులో రాముని ఆరాధించే భక్తులు ఆర్గనైజేషన్గా కాకుండా ఆ భక్తులు ఒక 2, బజరంగ్ దళ్ అందులో యాక్టివ్గా ఉండే భక్తులు ఒక 2, రాష్ట్రీయ స్వయం సేవక్లో యాక్టివ్గా ఉండే భక్తులు, వారు ఆర్గనైజేషన్ని రిప్రజెంట్ చేయరు. ఎస్టాబ్లిష్డ్ రామ భక్తులుగా, రాముని ఆరాధించేవారుగా, రామ భక్తులతో, అలాగే మాణిక్యాలరావు గారు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బిల్లు అది పే చేస్తున్నారు. ఆ భక్తులతో ఒక సమితిలాగా ఫామ్ చేసి, ఎందుకంటే రాజకీయాలకి అతీతంగా ఉండాలి కనుక, నేను గౌరవ అధ్యక్షుడిగా చెక్ పవర్ అంతా కూడా ఆ సభ్యుల్లోనే, అక్కడ స్థానికంగా ఆకివీడులో ఉండేవారికే ఉండే విధంగా, డే టు డే మేనేజ్మెంట్ అంతా వాళ్ళు చేసుకునే విధంగా ఒక స్థానిక శాసనసభ్యుడిగా ఒక గౌరవ పదవిలో నేను ఉండి, ప్రజల ఆకాంక్ష మేరకు ఒక చక్కటి రామాలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో శివరాగిరెడ్డి గారని ఒక ప్రముఖ స్థపతి ఆయన,
ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఆయన నేతృత్వంలో కట్టారు. ఆయన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఎన్నో దేవాలయాలకి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారు ఎన్నో సూచనలు చేశారు. అలాగే కంబైన్డ్ స్టేట్లో శిల్పారామం కిషన్ రావు గారి తర్వాత ఈయన కూడా అక్కడ సీఈఓగా పనిచేశారు. వారికి డిజైన్, ఎందుకంటే మనకు ఉన్నది 4 సెంట్లే, బాగా పెద్దగా చేయడానికి లేదు, తక్కువ స్థలంలో అయినా సరే అందంగా కొన్ని శతాబ్దాల పాటు ఉండాలి, చెక్కు చెదరని విధంగా ఉండాలి అంటే నల్ల రాతి అంటే కృష్ణశిలతో మనం అద్భుతంగా ఒక డిజైన్ చేద్దామని చెప్పి వారు ఒక డిజైన్ ఇవ్వటం జరిగింది. ఇగో ఆ ప్రింట్అవుట్ కూడా తెమ్మని ఒకటి దేవాలయం నమూనా. సో ఆ నమూనాలో మనం ఆ దేవాలయాన్ని నిర్మించాలని ముందుగా టీటీడీ వారి సహకారం అని చెప్పి అనుకున్నా. కానీ చాలామంది ప్రజలు ఫోన్ చేసి టీటీడీ కాదండి, మేమే ముందుకు వస్తాం, ప్రజల సహకారంతోనే అది నిర్మిద్దాం, ఇటువంటి సంస్థలు కూడా అక్కర్లేదు అని చెప్పి మాట్లాడిన తర్వాత నాకు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా టీటీడీ సభ్యులైన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా అన్నా మీరు ఒక లెటర్ పెట్టండి శాంక్షన్ చేద్దామని చెప్పి అన్నారు. లేదు, ఆలోచన ముందే వచ్చింది భానుప్రకాష్ రెడ్డి గారు, కానీ ప్రజల కోరికపై చిన్న చిన్న కంట్రిబ్యూషన్లు ఎక్కువ మంది దగ్గర తీసుకొని ఆ దేవాలయం నిర్మాణం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. ఒక్కడే 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ ఆ రకంగా కాదు. 10,000 రూపాయలు సీలింగ్, 100 రూపాయలు మినిమమ్ పెట్టుకొని సాధ్యమైనంత వరకు 100 రూపాయలే ప్రిఫరెన్స్, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారిచ్చిన ఎస్టిమేషను అంతా చూసిన తర్వాత 75 lakhs దేవాలయానికి అవుతుంది. ఆ సైట్ డెవలప్మెంట్ చేసి ఆ కాంపౌండ్ దానికి ఏ వేసుకున్నా అప్పర్ లిమిట్ 80 లక్షలు అయ్యే అవకాశం ఉంది. 75 లక్షలలో ఒక అద్భుతమైన కనీసం 800 సంవత్సరాలు కనీసం చెక్కు చెదరని విధంగా ఆ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగా చేద్దామని చెప్పి ఆయన ఆ డిజైన్లు కూడా రెడీ చేశారు. ఇప్పుడు ఒక అకౌంట్ ఆ డీటెయిల్స్ చెప్తా. శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి ఆకివీడు పేరుతో కెనరా బ్యాంకులో మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతగానో సహకరించిన ఎన్నో కోట్లు మనకి ఇచ్చారు. ఆ బ్యాంకులోనే ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. రేపు ఆ క్యూఆర్ కోడ్ కూడా వస్తే ఫోన్పేలు కూడా చేయొచ్చు. ఇది డీటెయిల్స్. ఇది కూడా కాపీ ఒకటి సపరేట్గా ఇస్తాం మీకు. ఇంకానా సైడ్లో కూర్చుని మీరు ఎలా చెప్తారు? ఎదురుగున్న వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇక షీట్లు కూడా ఇస్తాను. సో ఇది నేను గ్రూప్స్లో కూడా పెడతాను. ఆ అకౌంట్ ఏంటంటే 10,000 కన్నా ఎవరైనా ఎక్కువ పంపినా కూడా యాక్సెప్ట్ చేయకూడదు, 100 రూపాయల కన్నా తక్కువైనా కూడా యాక్సెప్ట్ చేయదు. సో ఈ మధ్యలో సాధ్యమైనంత వరకు 100 రూపీస్ అయితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. అది కాదు, ఇది ఈ రకంగా ఇదంతా పూర్తిగా రాతి కట్టడంతో ఇదైతే 2 అంతస్తులు ఉంటుంది. ఆయన నిన్న వారిని కలిస్తే ఆయన చాలా ఏమిటి ఈ డబుల్ హైట్, ఈ గోపురం ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ దేవాలయ వాస్తు ఒంగోలు దగ్గర ఆ కృష్ణశిల
బ్లాక్ గ్రానైట్ మైన్స్ ఉన్నాయి. అక్కడ రీసెంట్గా వారు 250 కోట్ల రూపాయలతో తెలంగాణ భువనగిరి దగ్గర మానేపల్లి బ్రదర్స్ అని వారు ఇక్కడ మన మానేపల్లి కాదు అక్కడ కూడా ఉన్నారు. వారు స్వయంగా చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంలో ఒకే డోనరు, ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోవాలా, ఒకే డోనర్, సింగిల్ డోనర్ 250 కోట్ల రూపాయలతో ఒక అత్యద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం, అది కూడా ఈయన మన నాకు ఐడియా లేదండి. ఇది నాకు ఆ శిల్పి గారిని అడిగాను. ఆ 250 కోట్ల రూపాయల ఆలయం నిర్మించింది దాని స్థపతి శివనాగిరెడ్డి గారు. సో ఆయన, నేను నాకున్న పరిచయం మీద ఇది చిన్న ఆలయం అయినప్పటికీ కూడా మీ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలి అని చెప్పి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయటం, ఆయన అంగీకరించి స్థలం చిన్నదైనా కూడా చూసిన వెంటనే మనసులో నిక్షిప్తమై ఉండేలాగా, చాలా అద్భుతంగా వచ్చేలాగా, దేవాలయ వాస్తు అంతా ప్రతిబింబించేలాగా ఆ చిన్న స్థలంలో ఆయన మనిషిని పంపించారు. ఆయన జూనియర్ని సుధాకర్ సింగ్ అని, ఆయన కూడా ప్రముఖ శిల్పి, ఆయన అసిస్టెంట్. అతను కూడా మన మొగల్తూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. తను సైట్ విజిట్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకుని దీన్ని డిజైన్ చేయటం జరిగింది. సో అంతా మా ఐడియా ఏంటంటే ప్రతిరోజు అక్కడ ప్రోగ్రెస్ అంటే ఒక 3 నెలల కాలంలో మన డిజైన్ ప్రకారం స్టోన్స్ అన్నీ అక్కడ ఫ్యాక్టరీలో, ఇప్పుడు ఇక్కడ ఉండే స్టోన్ డిజైన్ వేరుంటుంది, ఇక్కడ ఉండేది డిజైన్ వేరుంటుంది, ఇక్కడ షేప్స్ వస్తాయి. ఇవన్నీ కూడా డ్రాయింగ్స్, దేనికి అది మైన్యూట్ డ్రాయింగ్స్ అన్నీ ప్రతి ఐటెంకి ఇచ్చి అక్కడ ఫ్యాక్టరీలో అవన్నీ తయారు చేసి ఒక 3 నెలల్లో సైట్కి వచ్చిన తర్వాత ఈలోపు మనం బేస్ అంతా రెడీ చేసుకుంటాం. సైట్లో మొత్తం అంతా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వారు ఇండికేట్ చేసింది ఒక 7 నుంచి 8 నెలల కాలంలో కంఫర్టబుల్గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా భక్తులు ఏదైతే 100 రూపాయలు ఇస్తారో అది ఆ సీలింగ్, ఆ 80 లక్షల సీలింగ్ వచ్చిన వెంటనే అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అది 2 రోజులు పడుతుందా 4 రోజులు పడుతుందా అనేది, ఏ నిమిషంలో 80 లక్షల రూపాయలు అక్కడ ఉంటుందో ఆ అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్, ఎందుకంటే ఇది కేవలం ఆకివీడులో అక్కడ ఆ రామాలయం కట్టడం కోసం ఉద్దేశించింది. భక్తుల్ని ఇన్వాల్వ్ చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా స్పెసిఫిక్గా నేను చెప్తున్నా. ఎందుకంటే పొలిటికల్ పార్టీసు దే ఆర్ నాట్ సపోజ్ టు గెట్ ఇన్వాల్వ్డ్. రిలీజియస్ యాక్టివిటీస్కి పొలిటికల్ పార్టీస్కి కాన్స్టిట్యూషనల్గా సంబంధం ఉండకూడదు. సో అది ఒక భక్తుడు కమ్ ఎమ్మెల్యేగా నథింగ్ టు డూ విత్ మై పార్టీ, ఆ పార్టీకి సంబంధం లేదు. ఒక రామభక్తుడిగా పేరులో కూడా రాముడి పేరు మరి ఎందుకు పెట్టారో పేరులో కూడా ఉంది. తోటి రామభక్తులతో ఆల్రెడీ రాముడి కార్యం మీద ప్రజా బాహుల్యంలో ఎస్టాబ్లిష్డ్, ఎస్ ఆయన రామభక్తుడు, వేణుగోపాలరాజు గారు రామభక్తుడు, విహెచ్పి హెడ్, వెంకటేశ్వర్లు గారు స్టేట్లో విహెచ్పికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బట్
ఇక్కడ ఇందులో సభ్యుడిగానే ఉంటారు ఇండివిజువల్గా, రాష్ట్ర విహెచ్పి అధ్యక్షుడిగా కాదు. వెంకటేశ్వర్లు గారు ఒక శ్రీరాముని భక్తుడిగా వారు కూడా ఇందులో ఒక సభ్యుడిగా వారి మనోరథం మేరకు ఉంటారు. సో ఇది పూర్తిగా ప్రజల కొరకు, ప్రజల చేత, కేవలం ప్రజల ఆర్థిక సహకారంతో నేను ఒక్కనైనా కట్టేయగలను గుడి, అది విశేషం కాదు. బట్ ప్రజలు ముందుకు వచ్చి నిర్మించుకున్నారు. దీనికి కావాలని చిచ్చు పెడతానికి ఇతను వచ్చాడు, ఏదో మాట్లాడాడు అని చెప్పి తెలంగాణ నుంచి ఒకడు, అదొక కుమార్, మళ్ళీ 4వ కుమార్, ఇలా రకరకాల కుమారులు రంగప్రవేశం చేసి మాట్లాడుతున్నారు. ఇది రికార్డ్స్ ప్రకారం కన్ఫర్మ్ చేసిన రామాలయ స్థలం. సాక్షివాడు కూడా వెరిఫై చేసి పరిశోధించి రాసిన ఆర్టికల్లో కూడా స్పష్టంగా రామాలయం అనే ఉంది. సో కాబట్టి రామాలయం స్థలంలో ఆ పాత దేవాలయం స్థానంలో కొత్తగా సిమెంటు ఇటువంటివి ఏమీ లేకుండా పూర్తి నల్లరాతితో ఒక మాన్యుమెంట్ లాగా చక్కగా అక్కడికి వెళ్తేనే ఒక భక్తిభావం ప్రతిబింబించేలా ఈ దేవాలయం నిర్మాణం చేపడతాం. మొన్న ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆయన కూడా విహెచ్పి వారు చేపడతారని చెప్పి ఏదో ఒక మాట కూడా అన్నారు. ఇందులో విహెచ్పి నాట్ యాజ్ ఏ సంస్థ, విహెచ్పి సభ్యులు ఉంటారు, వ్యక్తులుగా, మళ్ళీ చెప్తున్నా వ్యక్తులుగా. సో పొలిటికల్గా ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు అని ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్తున్నాను అనేది విజ్ఞత కలిగిన మీ మీడియా వారికి ముందు అర్థమైతే ప్రజలకు ఆ విజ్ఞత మీకన్నా ఎక్కువగానే ఉంది. సో కాబట్టి వారు దాన్ని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ముందు మీరు ఏదో ప్రశ్నలు వేసేస్తారు కదా, అందుకని చెప్తున్నా. అన్ని ప్రశ్నలు వేయక్కర్లేదు.